హాయ్ గైస్, ద ఫ్రేమింగ్ ఎఫెక్ట్. ఇప్పుడు నా చేతిలో 2 డ్రింక్ బాటిల్ ఉన్నాయి. ఇప్పుడు ఈ డ్రింక్ బాటిల్ ఎంతైతే వాటర్ ఉందో ఈ డ్రింక్ బాటిల్ కూడా అంతే వాటర్ ఉంది. ఈ డ్రింక్ బాటిల్ ఎంతైతే షుగర్ పర్సెంటేజ్ ఉందో ఈ డ్రింక్ బాటిల్ కూడా అంతే సేమ్ పర్సెంటేజ్ ఉంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఈ డ్రింక్ బాటిల్ మీద ఉన్న కవర్ మీద ఇలా రాస్తాను, ఈ డ్రింక్ లో 1% వరకు షుగర్ ఉంది అని చెప్పి. అలాగే ఈ డ్రింక్ బాటిల్ కవర్ మీద ఇలా రాస్తాను, ఈ డ్రింక్ లో 99% వరకు షుగర్ లేదు అని చెప్పి. ఇప్పుడు జనాలు ఈ డ్రింక్ బాటిల్ కంటే ఈ డ్రింక్ బాటిల్ ని ఎక్కువగా కొనడానికి ముందుకు వస్తారు. ఎందుకంటే 99% అనేది జనాల మనసులో ఒక మంచి అభిప్రాయాన్ని ఏర్పరుస్తుంది. ఈ అభిప్రాయమే ఆ ప్రోడక్ట్ సేలింగ్ ని ఎక్కువగా పెంచుతుంది. అంటే ఈ రెండింటిలో ఉన్న షుగర్ పర్సెంటేజ్ అనేది ఒకటే, కానీ ఈ పర్సెంటేజ్ ని మన జనాలకి వివరించే విధానం మాత్రం వేరు. ఎగ్జాంపుల్ గా మీరు ఒక విషయాన్ని చాలా నవ్వుతూ చెప్పారు, అదే విషయాన్ని చాలా సీరియస్ గా చెప్పారు. ఇక్కడ మీరు చెప్పబోయే విషయం ఒకటే, కానీ దానికి ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ మాత్రం వేరు. సో మీ ఎక్స్ప్రెషన్ బట్టి మీ మాటకు ఒక వాల్యూ అనేది ఉంటుంది. ద రూల్ ఆఫ్ 3 అంటే ఏంటంటే, ఇప్పుడు మీ ముందు నేను 2 డ్రింక్ బాటిల్ పెట్టాను. మొదటిదేమో 3 రూపాయలు, ఇక రెండవదేమో 9 రూపాయలు. ఇప్పుడు ఇక్కడికి ఒక కస్టమర్ వచ్చి ఇలా అనుకుంటాడు, ఇది 3 రూపాయలే కానీ చీప్ అనుకుంటా, అంటే లో క్వాలిటీ. ఇది 9 రూపాయలు కానీ నా దగ్గర అంత డబ్బు లేదు. ఈ కన్ఫ్యూజన్ లో కస్టమర్ ఏది కొనకుండా వెళ్ళిపోవచ్చు. సో ఇలాంటప్పుడే మనం రూల్ ఆఫ్ 3ని అప్లై చేయాలి. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే 3వ డ్రింక్ బాటిల్ ని తీసుకొచ్చి వీటి మధ్యలో పెడతాను. ఇప్పుడు ఇది 3 రూపాయలు, ఇది 6 రూపాయలు, అలాగే ఇది 9 రూపాయలు. సో కస్టమర్ వచ్చి దీన్నే ఎంచుకుంటాడు, ఎందుకంటే కస్టమర్ ని ఇది 2 విధాలుగా సాటిస్ఫై చేస్తుంది. ఒకటి ఎక్కువ ధర కాదు, అలా చీప్ కూడా కాదు. మీరు సూపర్ మార్కెట్ లో కానీ మాల్ లో కానీ గమనిస్తే ఈ రూల్ ఆఫ్ 3 అప్లై చేయబడుతుంది.